అందరికీ శుభోదయం. నా పేరు ఎంఆర్జన్ తేజ. నేను కేవీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని. నేను ఈరోజు అలంకారం గురించి వివరిస్తున్నాను. మొదటవది ఉత్ప్రేక్ష అలంకారం. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఊహించి చెప్పేది ఉత్ప్రేక్ష అలంకారం. ఉదాహరణ, వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లు ఉందా అన్నట్లు ఉంది. ఇక్కడ వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లు ఉంది అని ఊహించి చెప్తున్నారు కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం. రెండవది ఉపమాలంకారం. ఉపమేయ ఉపమానాలకు చక్కని పోలిక వర్ణించి చెప్పేదే ఉపమాలంకారం. ఉదాహరణ, రైతు మునివలె తెల్లవారుజామున లేస్తాడు. ఇక్కడ రైతుని పోలుస్తున్నారు కాబట్టి ఇది ఉపమేయం. రైతుని మునితో పోలుస్తున్నారు కాబట్టి ఇది ఉపమానం. రైతుని మునితో వర్ణిస్తున్నారు కాబట్టి వలె వర్ణిస్తుంది, అది ఉపమా వాచకం. రైతుని వర్ణిస్తున్నారు కాబట్టి ఇది ఉపమేయం. రైతుని మునితో పోలుస్తున్నారు కాబట్టి ముని ఉపమానం. రైతుకి మునికి పోలిక వలె తెస్తుంది, అందువలన అది ఉపవాచకం. తెల్లవారుజామునే లేస్తాడు. ఉపమేయానికి ఉపమానానికి ఉన్న ఒకటే ధర్మం, సమాన ధర్మం. రైతుని మునితో పోలుస్తున్నారు కాబట్టి ఇది ఉపమాలంకారం. ధన్యవాదాలు.